T1 న్యూస్. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కొంతమంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్ లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాలను నమ్మొద్దని ప్రకటించారు. ఈ మేరకు ఆ నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖండించారు. ఈ సందర్భంగా ఆదివారం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేమని, బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తాము ఏ ప్రలోభాలకు లొంగలేదని, తమ అధిష్టానం మేరకే నడుచుకుంటామని ప్రకటించారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజిముద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూగంటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు ఇప్పుడు ఏవైతే మేము నలుగురం చేరికలని చెప్పి బిగ్ టీవీలో వస్తుందో అవన్నీ అబద్ధ ప్రచారాలు. మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు, ఎలాంటి పార్టీలోకి మేము వెళ్ళలేదు. మేము మా అధిష్టానం ఎవరైతే మా గంప గోవర్ధన్ అన్న ముజిబన్న ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఇప్పుడు ఏదైతే వస్తుందో నేను గెరిగంటి లక్ష్మీనారాయణ, మా భార్య స్వప్న, హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, మేము మాతో పాటు మిగతా మా సహచర కౌన్సిలర్లు కూడా అందరం ఒకే దగ్గర ఉన్నాం. మేము మా పార్టీ చెప్పిన లైనప్ లోనే ఉన్నాము. మా పార్టీ ఇక రేపు కూడా ఎలాంటి లైనప్ చెప్తారో దాని మీదనే నడుస్తాం తప్పితే మేము ఎలాంటి ప్రలోభాలకు గురికాము. అనవసరంగా మాపై గిట్టని వారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి అవన్నీ నమ్మవద్దు. మా కామారెడ్డి పట్టణ ప్రజలకు, మా వార్డు ప్రజలకు కూడా చెప్తున్నాం, ఎలాంటి ప్రజలకు గురి కావద్దు. కారు గుర్తు మీదే ఉన్నాం. కారు గుర్తు మా అధిష్టానం ఏది చెప్తే మేము దానికే కట్టుబడి ఉంటాం కాబట్టి అందరికీ నమస్కారం. జై తెలంగాణ. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. లంబాడ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని చెప్పారు. 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులు అయ్యారని తెలిపారు. గిరిజన తండాల్లో ఇంటింటికి నీటి వసతి కల్పించామని పేర్కొన్నారు. 4.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ ఒకే రోజు పోడు పట్టాలిచ్చారని అన్నారు. గిరిజన బిడ్డల విద్య కోసం వందలాది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన బిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్దే అని కేటీఆర్ స్పష్టం చేశారు. గిరిజన వ్యాపారవేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం తీసుకొచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చామని అన్నారు. బంజారా బిడ్డలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చామని అన్నారు. ప్రతి జిల్లాలో బంజారా భవన్ కు స్థలం ఇచ్చామని, బంజారా భవన్లు కట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో బంజారాలకు మరింత అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో హంగు వచ్చిన చోట అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుందని మండిపడ్డారు. పోలీసులతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ అరాచకాలను మా కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంటే దానికి కారణం గౌరవ పెద్దలు మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలిచ్చి గిరిజనులను వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడు ఏ పోరాటం అయితే కొమరం భీమ్ గారి నాయకత్వంలో జరిగిందో, ఆదివాసీల కోసం గిరిజనుల కోసం మరి పోరాటం జరిగిందో అదే పద్ధతుల్లో మరి అటు నీళ్లలో న్యాయం చేస్తూ, ఇటు పోడు భూముల పట్టాలిస్తూ, మరొక వైపు హరిత వనాలు పెంచుతూ, అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం. అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తా వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు మరి ఉపాధి అవకాశాల్లో, విద్యలో రిజర్వేషన్లు పెరుగుతాయని ఏదైతే చెప్పారో చెప్పినట్టుగానే 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచి మరి చదువుకున్న గిరిజన బిడ్డలకి గొప్పగా అవకాశాలు ఇచ్చి వారి రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. దాంతోపాటు
మరి ఎవరైతే వ్యాపారవేత్తలుగా రాణించాలనుకుంటారో గిరిజన బిడ్డలు వారి కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ఎస్టీ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టి 200 మంది గిరిజన బిడ్డలకు మరి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చి వారికి ఇంట్రెస్ట్ లేకుండా మరి బ్యాంకు రుణాలు ఇప్పించి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా ఔత్సాహిక బిజినెస్ మెన్గా కూడా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి అన్ని రంగాలలో ఎన్ని రకాలుగా మరి న్యాయం చేయగలమో అన్ని రకాలుగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా సోదరులు గుర్తు చేస్తున్నారు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా ఇచ్చామని. అవి మాత్రమే కాదు, ఇంకా సేవాలాల్ బంజారా భవన్ ఇక్కడే బంజారా హిల్స్ నడిబొడ్డున కట్టిస్తాము అని మాటిచ్చారు కేసీఆర్ గారు, కట్టించారు. ఇవాళ అది ఒక తలమానికంలాగా మరి ప్రతి జిల్లాలో కూడా మరి అదే పద్ధతుల్లో సేవాలాల్ బంజారా భవన్ పేరిట మరి స్థలం మంజూరు చేసినారు, కట్టించే ప్రయత్నం చేసినాము. అట్లాగే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో మరి ఇక్కడ బ్రహ్మాండమైన భవనాన్ని ఏర్పాటు చేసి దాన్ని కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ కూడా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలిపి అట్లాగే సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని నడిపింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మా గిరిజన బిడ్డలకి. భవిష్యత్తులో మరిన్ని సేవలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండాలలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఇంకా ఉధృతంగా చేస్తాము. గిరిజనులకు అండగా నిలబడతాము. బంజారా సోదరులకి సోదరిమణులకి మళ్ళొకసారి సేవాలాల్ జయంతి మరి సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఇవాళ మహాశివరాత్రి కూడా ఈరోజే ఉన్నది. మహాశివరాత్రి సందర్భంగా కూడా 100 రూపాయలు 500 రూపాయల నోట్లపై వస్తున్న పుకార్లకు ఆర్బీఐ పులి స్టాప్ పెట్టింది. 100 రూపాయలు 500 రూపాయల నోట్లలో మార్పులు తెస్తున్న ఆర్బీఐ పాత నోట్లను రద్దు చేయడం లేదని ప్రకటించింది. వినియోగదారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎప్పటిలాగే పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు నగదు చాలా ముఖ్యం. కరెన్సీలో 100 రూపాయలు 500 రూపాయల నోట్లు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. మార్కెట్లో ఉన్న ఈ కరెన్సీ నోట్లు చాలా కాలంగా చెలామణిలో ఉండడంతో కొన్ని చినిగిపోవడం, రంగు పోవడం, ఫీచర్లు సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ క్రమంలో 100 రూపాయల నోట్లలో కొన్ని మార్పులు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. పాత డిజైన్లోనే ప్రింట్లో నాణ్యత, ఇంకు ఎక్కువ కాలం ఉంచడం, సెక్యూరిటీ థ్రెడ్ను మరింత క్వాలిటీతో తేనున్నారు. కొత్త మార్పులతో నోట్లు అసలైనవా నకిలీవా అని తెలుసుకోవడం ఈజీ అవుతుంది. 500 రూపాయల నోట్లలో స్వల్పంగా, డిజైన్లో స్వల్ప మార్పులు రానున్నాయి. అంటే కలర్ మరింత స్పష్టంగా కనిపించేలా మైక్రో ప్రింటింగ్ చేయనున్నారు. పాత కొత్త నోట్లు ఏటీఎంలు, బ్యాంకులలో ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తాయి. ప్రజా సంక్షేమం, కరెన్సీ భద్రత కోసమే ఈ మార్పులు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది. క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు పేమెంట్ల విషయంలో ఆదాయ పన్ను నియమాలు మారనున్నాయి. దేశంలో లక్షలాది మంది క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ నుంచి ప్రయాణం, పెద్ద ఎత్తున పేమెంట్ల వరకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోజువారీ ఆర్థిక జీవితంలో క్రెడిట్ కార్డులు భాగమయ్యాయి. మీరు కూడా క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు ఒకరైతే ఈ వార్త మీకోసమే. ఆదాయ పన్ను నియమాల్లో కొన్ని మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త మార్పులు మీ క్రెడిట్ కార్డు లావాదేవీలు, పన్ను రికార్డులకు నేరుగా అప్లై అవుతాయి. ఒకసారి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక 5 నియమాలు లక్షలాది మందిపై నేరుగా ప్రభావం పడుతోంది. ఇంతకీ క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే 5 పన్ను నియమాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆదాయ పన్ను శాఖ ఇటీవలే ముసాయిదా ఆదాయ పన్ను నియమాలు 2026 విడుదల చేసింది. తుది ఆమోదం తర్వాత వివిధ వాటాదారుల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను నియమాలు 1962 స్థానంలో ఈ చట్టం అమల్లోకి రానుంది. ఆదాయ పన్ను ముసాయిదా నియమాలు 2026 ప్రకారం 10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులను క్యాష్ కాకుండా ఇతర మార్గాల ద్వారా చెల్లిస్తే బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు జారీదారు మీ ఆర్థిక డేటాను ఆదాయ పన్ను శాఖకు రిపోర్ట్ చేస్తారు. క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే 5 పన్ను నియమాలు ఇవే. భారీ మొత్తంలో పేమెంట్లు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంవత్సరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లులపై మొత్తం క్యాష్ పేమెంట్లు 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ఆర్థిక సమాచారం ఆదాయ పన్ను శాఖకు రిపోర్ట్ అవుతుంది. ఏదైనా క్యాష్లెస్ పేమెంట్ విధానం ద్వారా 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చేస్తే బ్యాంకు లేదా కార్డు జారీ చేసే సంస్థ ఇప్పటికే ఆదాయ
పన్ను శాఖకు రిపోర్ట్ చేస్తుంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలు ఇప్పుడు మానిటరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతాయి. మరో మార్పు ఏంటంటే పాన్ కార్డు కోసం అప్లై చేసుకునేటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను అడ్రస్ ప్రూఫ్గా సమర్పించవచ్చు. కానీ 3 నెలల కన్నా పాతది కాకూడదు. పాత స్టేట్మెంట్లు ఇకపై చెల్లవు. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్లను వ్యాలిడిటీ, ఎలక్ట్రానిక్ ట్యాక్స్ పేమెంట్ల విధానాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా ఆధారపడే వారికి పన్ను దాఖలు చేయడం చాలా ఈజీ అవుతుంది. మీ కంపెనీ అధికారిక వినియోగం కోసం మీకు క్రెడిట్ కార్డ్ జారీ చేస్తే ఆ కార్డును ఆఫీస్ పనులకు మాత్రమే ఖర్చు చేయాలి. ఉదాహరణకు ప్రయాణ ఖర్చులు, కస్టమర్ మీటింగ్లు, ఇతర అధికారిక అవసరాలకు ఖర్చు చేయాలి. ఈ విధమైన ఖర్చులు పూర్తిగా కంపెనీ పనులైతే వాటిపై వ్యక్తిగత ఆదాయ పన్ను పడదు. అదనంగా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేస్తే పాన్ కార్డ్ అవసరం అవుతుంది. పాన్ లేకుండా మీరు క్రెడిట్ కార్డు పొందలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘంతో ఎంత జీతం పెరుగుతుందో తెలుసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మందికి ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. 8వ వేతన సంఘం శాలరీ కాలిక్యులేటర్లతో మోసాలకు కొత్త పద్ధతిని కనిపెట్టారు ఆన్లైన్ మోసగాళ్లు. ఈసారి మోసగాళ్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ మోసగాళ్ల నెట్వర్క్ విస్తృతంగా ఉంది. హోం మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చొరవ సైబర్ దోస్త్ కూడా ఈ రిస్క్ ఉందంటూ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఆన్లైన్ మోసగాళ్లు కొత్త స్కామ్ కు తెరలేపారు. శాలరీ కాలిక్యులేటర్ 8వ పే కమిషన్ స్కామ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం ఈ మోసంలో 8వ సిపిసి జీతం క్యాలిక్యులేటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అందుబాటులో లేదు. కానీ ఏపీకే ద్వారా సైడ్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత వ్యక్తికి అవతలి వ్యక్తి ఫోన్కు ఫుల్ యాక్సెస్ లభిస్తుంది. దాంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టదు. సైబర్ మోసగాళ్లు ఒక యూజర్ ఫోన్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశాక మరో వ్యక్తి ఫోన్లోని ప్రతి యాక్టివిటీని రిమోట్గా మానిటరింగ్ చేయగలరు. మీ మెసేజ్, ఓటీపీలకు కూడా యాక్సెస్ ఇస్తుంది. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేసేస్తారు మోసగాళ్లు. చాలా మంది బాధితుల బ్యాంకు ఖాతాలు ఇలానే పూర్తిగా ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మాల్ వేర్ యాప్లు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి. మీకు బయటకు ఇతర యాప్స్ మాదిరిగా కనిపించదు. మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే విషయం కూడా మీకు తెలియదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సైబర్ స్కామ్ అనేది ఏపీకే సైడ్ లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే ఏపీకేని సైడ్ లోడ్ అంటే ప్లే స్టోర్ కి వెళ్లకుండా ఫోన్ లో యాప్ ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన యాప్లు సాధారణంగా మాల్ వేర్ తో ఉంటాయి. గూగుల్ పాలసీ కారణంగా ప్లే స్టోర్ లో ఇలాంటి ఏపీకే ఫైల్స్ అనుమతి ఉండదు. సైబర్ మోసగాళ్లు యాప్ ఏపీకే ఫైల్ మెసేజ్ రూపంలో పంపుతున్నారు. అయితే మెసేజ్ లింక్ ఓపెన్ చేయగానే యూజర్ల ఫోన్లలో మాల్వేర్ ఆటో ఇన్స్టాల్ అవుతుంది. ముఖ్యంగా 8వ వేతన సంఘం గురించి ఎంత జీతం పెరుగుతుందని తెలుసుకునేందుకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ మోసపూరిత లింకులు క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. జాగ్రత్త. పంటల సాగులో రైతులకు ఆర్థికంగా భరోసాగా నిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్, యాసంగి సీజన్లలో 2 విడతల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 12,000కు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన నగదును రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తాజాగా యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పథకం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి రైతు భరోసా పథకం నిధులను జనవరి మొదటి వారం లేదా చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తుంది. దీంతో రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో నిధుల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 16వ తేదీతో ఎలక్షన్ కోడ్ ముగియనుంది. ఈ నెల 17వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి రైతు భరోసా పథకం నిధులను అందరికీ ఒకేసారి జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో మొదటగా 1 ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేసిన ప్రభుత్వం విడతల వారీగా 2-3 ఎకరాలు, ఆ తర్వాత 5 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తూ వచ్చింది. అయితే ఈసారి విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ రోజు నిధులు విడుదల కాకపోయినా 18, 19 తేదీల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి 2 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు మరో 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.